వందనాలు. అలాగే ప్రేమతో పుట్టినరోజు వేడుకకి నన్ను పిలిచిన రెవరెండ్ ఉదయ్ కుమార్ గారికి, వారి సతీమణి గారికి, అలాగే వారి అబ్బాయి, అమ్మాయి, కుటుంబ సభ్యులందరికీ, అలాగే సంఘానికి కూడా నా ప్రేమపూర్వక వందనాలు. పుట్టినరోజు అనేది మనిషి జీవితంలో ఒక అద్భుతమైన రోజు. దాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకోవడానికి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం. ఈ పుట్టినరోజు వేడుకలు మొట్టమొదటిగా క్రీస్తు శకం 384వ సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైందని పండితులు చెప్తా ఉన్నారు. అయితే దానికంటే ముందుగా క్రీస్తు పూర్వమే ఇంచుమించుగా 1400 సంవత్సరాలు 1425 సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆయన బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. ఎవరికైనా తెలుసా? అది బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు జరుపుకున్నాడు ఒక వ్యక్తి. తెలుసా ఎవరికైనా? పాత నిబంధనలో ఫరో జరుపుకున్నాడు, కొత్త నిబంధనలో హేరోదు జరుపుకున్నాడు. ఇద్దరు కూడా దుర్మార్గులు. పుట్టినరోజుని మంచి వాళ్ళు జరుపుకోలే. ఇద్దరు కూడా బైబిల్ గ్రంథంలో ఇద్దరు కూడా దుర్మార్గాలు జరుపుకోవాలి. మరి పుట్టినరోజు అసలు ఏమిటి, ఎందుకు జరుపుకోవాలి, అసలు పుట్టినంటే ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, ఈ పాపకి పెర్సిసా పెర్సినా పెర్సిస్ అంటే అది ఇటాలియన్ వర్డ్. అది మంచి అర్థం ఉంటుంది. ఏంటంటే అది షేరింగ్ ఈక్విటీ ప్రాఫిట్ అంటారు. అంటే లాభాలు పంచుకోవడం. మరి అయ్యగారికి మనరాలు పుట్టిన తర్వాత లాభాలు వస్తూనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన తల్లి చెప్పే అలవాటు ఉందా? చెప్పిన అలవాటు ఉందా? రెండు చేతులు పైకి చెప్పండి. వెరీ గుడ్. నేను అలవి అన్నప్పుడు మీరు రెండు చేతులు పైకి చెప్పాలి. మంచిది. ఒక వాక్యాన్ని చదివించారు. మంచి వాక్యం. అది పుట్టుకకు సంబంధించిన వాక్యం. అయితే ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నాకు ఇచ్చిన సమయం 30 నిమిషాలు. 30 నిమిషాల్లో ఈ వాక్యాన్ని మీకు అర్థమయ్యేది కూడా బోధించడానికి ప్రయత్నం చేస్తాను. 9వ వచనం చదువు. యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని యేసు ప్రభువుని అడిగాడు. నికోదేము యూదుల అధికారి. మెస్సయ్య వస్తాడని, మెస్సయ్య మనుషుల్ని రక్షిస్తాడని, మెస్సయ్య మాత్రమే మనుషుల్ని రక్షించి పరలోకం తీసుకెళ్లగలవాడని ధర్మశాస్త్రం ద్వారా తెలుసుకున్న యూదుల అధికారి నికోదేము. అయితే ఒకరోజు యేసుక్రీస్తు దగ్గరికి రాత్రిపూట వచ్చాడు నికోదేము. ఎందుకు రాత్రిపూట వచ్చాడు అని అంటే, యూదుల యొక్క ప్రాబల్యానికి జడిసి యూదులు ఏమన్నా అంటారేమోనని. ఎందుకంటే యూదులకు ఒక ధర్మశాస్త్రం ఉంటుంది, వాళ్ళకి ఒక కట్టుబాటు ఉంటుంది, వాళ్ళకి ఒక జీవన ప్రణాళిక ఉంటుంది. దాన్ని మీరి ఏ యూదులు వచ్చినా వాడిని సంఘం వచ్చి పెరిగేస్తారు. కాబట్టి ఈ నికోదేము రాత్రిపూట యేసుని కలుసుకుంటాడు వచ్చాడు. కలుసుకుంటా వచ్చినప్పుడు ఆ మధ్యలో కొన్ని మాటలు వాళ్ళిద్దరి మధ్య జరిగినాయి. అదంతా మనకు అక్కర్లేదు, కానీ ఈ మాటని మనము గమనించాలి. ఏమంటున్నాడు నికోదేము? అంటున్నాడు, ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనని అడిగాడు. యేసు ప్రభుని ఈ రోజు చాలా మంది ప్రశ్నలు వేస్తున్నారు. ఆ యూదుల కాలంలో కూడా ఆయన చాలా మంది చాలా ప్రశ్నలు వేశారు. చాలా మంది ఆయన్ని చిక్కుల్లో పెడదామని చూశారు.
చాలా మంది ఇబ్బంది పెడదామని చూశారు. కఠినమైన ప్రశ్నలతోటి, చిక్కు ప్రశ్నలతోటి ఆయన ప్రశ్నించారు. ఆయన వచ్చి అన్నాడు, మొదలుగా కైసరుకు పన్నించడం న్యాయమా కాదా అని. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, కైసరుకు పన్నించడం న్యాయం అయితే మనం స్వతంత్రులు కదా, మనం పన్ను ఎలా కడతామని. పన్ను కట్టక్కర్లేదు అని యేసు ప్రభు చెప్పినట్లయితే వీడు తిరుగుబాటుదారుడు, జనాన్ని తిరుగుబాటు ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి రాజు దగ్గర తిరిగి చెబుదామని నాచుకుంటుంది. ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరు అనంటే ఆయనే అన్నాడు ఒక మాట, ఇదిగో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పి ఎదురుతో మాట్లాడింది దేవుడి స్తోత్రం కలిగిన కాదు. ఆయన ఏమన్నాడంటే, నాకు ₹1 చూపించండి మీది అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు ₹1 చూపించారు. దాని మీద ఎవరికి ఉంటుంది, ఎవరి ముద్ర ఉంటుంది, ఎవరి ఎంబలం ఉంటుంది. ఇప్పుడు మన డబ్బుల మీద ఎవరి ఎంబలం ఉంటుంది? రాజముద్ర ఉంటుంది, 3 సింహాల రాజముద్ర ఉంటుంది, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర ఉంటుంది. అంటే ఈ డబ్బులు ఎవరై? మనయా? మనం సంపాదించుకుంటాం. ఆ డబ్బు మందా కాదు. నీ సంపాదన కంటే డబ్బు ఎక్కువ ఉందంటే గవర్నమెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు పడిపోతుంది. ఒకవేళ నీ సంపాదన కంటే నువ్వు ఎక్కువ సంపాదిస్తే దాన్ని ట్యాక్స్ రూపంలో కట్టాలి. నువ్వు వస్తువులు కొంటే ట్యాక్స్ కట్టాలి, వస్తువులు అన్నింటినీ ట్యాక్స్ కట్టాలి. అది పన్ను పద్ధతి, అదొక విధానం. చూపించినప్పుడు ఆయన వారు ఒక కాయిన్ చూపించారు. ఆ కాయిన్ చూపించినప్పుడు ఆయన అడిగాడు, దీని మీద రూపం ఎవరిది, రాత ఎవరిది అని అంటే కైసరు అన్నారు. అయితే కైసరికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. కైసరం ఏంటి, దేవుని ఏంటి? ఇప్పుడు ఆ కైసరుకి ఇచ్చేది, దేవునికి ఇచ్చేది ఇప్పుడు మన సబ్జెక్టుకి సంబంధం ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. 6వ వచనం చూద్దాం. 5వ వచనం చూద్దాం. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపడని మీకు నిశ్చయముగా చెబుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. అసలు మనం జన్మించాం కదా, మరలా నీటి మూలంగా జన్మించడం ఏంటి? సరే, నీటి మూలంగా జన్మించాం, మరలా ఆత్మ మూలంగా జన్మించడం ఏంటి? ఏంటి దీనిలో ఉన్న మర్మం ఏంటి? దేవుని గ్రంథం ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుంది మనతోటి? యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ. ఇట్లా కొత్తగా జన్మించడం ఏంటి? అసలు కొత్తది ఎందుకు అవసరం అవుతుంది? ఏమండి చెప్పండి, సమాధానం చెప్తా ఉంటాను నాకు అప్పుడప్పుడు. కొత్తది ఎందుకు అవసరం? అక్కడ చెప్తారేంటండి, ఇప్పుడు ఈ వాచ్ నేను కొత్తది కొనుక్కోవాలి అంటే దాని అర్థం ఏంటి? ఇది పాడైపోయిందని అర్థం కదా, ఇది పాడైపోయిందని అర్థం. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకరు కొత్తగా జన్మించాలన్నాడు. అంటే పాత జీవితం పాడైపోయింది. దేవుడు ఆదాముని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసినప్పుడు ఆదాము ఆ స్వరూపాన్ని, ఆ పోలికని పోగొట్టుకుని పాపంలో పడి మానవాళికి మరణాన్ని తీసుకుని వచ్చాడు. అంటే ఏమైంది? ఆ జీవితం ఏమైంది? ఇప్పుడు దాన్ని బాగు చేయడానికి ఎవరు వచ్చారు అని అంటే, దేవుని కుమారుడు యేసుక్రీస్తు పేరు మీద ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన పేరు యేసుక్రీస్తు. పరలోకంలో యేసుక్రీస్తు కాదు, పరలోకంలో ఆయనకు ఒక పేరు ఉంది. కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని ఆ శిలువ మీద కార్చి మనుషుల కోసం ఆ ప్రాణం పెట్టాడు ఆయన. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గట్టిగా గమనించాలి. ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మనుషుల్ని రక్షించడానికి సమర్థుడయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన చనిపోయి అలాగే సమాధిలో ఉన్నట్లయితే మనం ఆయన నమ్మక్కర్లేదు. మనుషుల కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఏ దేవుడు లేదు. ప్రాణం పెట్టచ్చు, స్నేహితుల కోసం ప్రాణం పెట్టచ్చు. యేసుప్రభు అన్నాడు, నిజమైన స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ప్రాణం పెడతాను. కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకోగల ధైర్యము, తిరిగి తీసుకోగల అర్హత ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుకి మాత్రమే ఉన్నది.
ఆయన అంటాడు, ఇదిగో నాకు నాకు ప్రాణం పెట్టడం తెలుసు, దాన్ని తిరిగి తీసుకుంటూ కూడా నాకు అధికారము ఉన్నదంటాడు. దేవుని స్తోత్రం కాదు. కాబట్టి ఆయన ఆ నరావతారిగా ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి మనిషికి మంచి మార్గం నేర్పి మానవ యొక్క పాపం కోసము ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా మానవుడిని మరణం నుండి విడిపించాడు. అందుకనే నీకు కొత్త జీవితం కావాలి. పాత జీవితం పాడైపోయింది కనుక, పాత జీవితంలో శాపం ఉన్నది కనుక, పాత జీవితంలో మరణం ఉన్నది కనుక వాటిని జయించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి పాపం నుంచి, పాపం యొక్క శాపం నుంచి నిన్ను విడిపించి పరలోకం తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకంలో చనిపోయాడు కనుక నీకు క్రొత్త జీవితం కావాలి. ఎలా వస్తుంది ఈ క్రొత్త జీవితం? ఏ విధంగా వస్తుంది? నికోదేము అదే అడిగాడు. నికోదేముకి వాడిద్దరి మధ్య సంభాషణ మనం గమనించినట్లయితే 2వ వచనం నుంచి మనం చూసినట్లయితే వాడిద్దరి మధ్య సంభాషణ ఎంత చక్కగా ఉంటుంది చూడండి. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడైతేనే గాని నీవు చేస్తున్న సూచక్రియలు ఎవ్వడూ చేయలేడు చెప్పాడు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలి. మన ఏదైనా వస్తువు పాడైపోయింది, కొత్తగా కొనుక్కున్నాం, అది కూడా పాడైపోతుంది. మరి ఒక కొత్తగా జన్మించితే పాడైపోతుందా? అది పాడైపోతుందా? జీవితం పాడైపోతుంది. పాడైపోతుంది. దుష్టుడు రెడీగా ఉంటాడు. కొత్తగా జన్మించడం అని అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి 7 రకాల తెగుళ్ళు వస్తాయి. వాటిని ఏమంటారంటే పెద్దవాళ్ళు కాకిశమ్మ రోగం అంటారు. 7 రకాల జబ్బులు. 7 రకాల జబ్బులు జ్వరము, విరేచనాలు, అనాస, కఫము, దగ్గు, ఇటువంటి జబ్బులని 7 జబ్బులు. నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొందావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మావో, ఎప్పుడైతే ఆయనలోకి వచ్చావో సాతాను నీ కోసం రెడీ ఉంది. దేవుని స్తోత్రం కలిగింది. ఈ ఎక్స్పీరియన్స్ ఏమైనా పొందారా? యేసుక్రీస్తు బాప్తిసం పొందాడు. పొందిన తర్వాత ఆయన నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత యోదయారణ్యంలోనికి 40 దినాలు ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు. ఉపవాసం అయిపోయింది. ఉపవాసం అయిపోగానే ఎవరొచ్చారు? చెప్పండి, ఎవరొచ్చారు? ఎందుకు వచ్చాడు? ఎందుకు వస్తాడంటే శోధించడానికి, నేను పాడు చేయడానికి వస్తాడు, నేను భయపెట్టడానికి వస్తాడు, నేను ఇబ్బంది పెట్టడానికి వస్తాడు. యేసుప్రభు ఏమడిగాడు? యేసుప్రభు ఏమడిగాడు? యేసుప్రభు నువ్వు దేవుని కుమారుడు అయితే ఎందుకు ఆయన రాళ్ళను రొట్టెలుగా చేసుకోవాలి? ఆకలి కొనున్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆకలి కొనున్నాడు. ఆకలి కొన్న వారికి ఏం కావాలంటే ఆహారం కావాలి. కాబట్టి ఏమన్నాడంటే నువ్వు దేవుని కుమారుడు అయితే, ఏమో చిన్న ఛాలెంజ్ చేశాడు. నువ్వు దేవుని కుమారుడువా అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నావు. ఏం చెప్పాలి సమాధానం? ఒకసారి ఒక స్ట్రీట్ లైట్ కింద, చాలా కాలం ఒక స్ట్రీట్ లైట్ కింద 3 పిల్లలు ఆడుకుంటున్నారు. చిన్న చిన్న పిల్లలు, ఒక 7-8 సంవత్సరాల పిల్లలు ఆడుకుంటున్నప్పుడు అందులో ఒక కుర్రాడు ఇద్దరిని అన్నాడు, కేక, సరే మీరు నిజంగా మగవాడైతే ఈ 3 రాళ్లలో ఆ లైట్ని పగల కొట్టాలి. అప్పుడు మామూలుగా ఈ ఎల్ఈడి కాదు, ఎర్ర బల్బులు ఉండే కదా, ఆ ఎర్ర బల్బులు అన్నాడు. ఏమన్నాడు? మీరు మగవాడైతే ఎక్కడ పడింది దెబ్బ? మనకి సాతాన్ని ఎర్రపడుతుంది. ఎరా నీకు దమ్ముందా? దమ్ముంది టచ్ అయ్యి, దమ్ముంటే నా మీద కదా, దమ్ముంటే నేను ముట్టుకో. టెంప్టింగ్ అమ్మా, శోధిస్తారు. వాళ్ళు ఏం చేశారంటే 3 రాళ్ళలో కొట్టారు. తగలా ఇప్పుడు మగవాడు కదా అంటే
సాతాను ఏ విధంగా నిన్ను ప్రేరేపిస్తాడు, ఏ విధంగా నిన్ను శోధిస్తాడు అనడానికి యేసుక్రీస్తు ఒక ఉదాహరణ. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ మాట ఏ మాట? ఆ వాక్యం. యోహాను సువార్త 1:1 సంవత్సరంలో ఏముంది అక్కడ తెలుసా? ఏముందా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. 12వ వచనంలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి. ఏ వాక్యము? ఆ వాక్యం. ఏ వాక్యము? లాజరుని బయటికి రా అన్న వాక్యం. పేతురుని నువ్వు నడువు అన్న వాక్యం. లాజరుని సమాధిలోంచి బయటికి తీసిన వాక్యం. ఆ వాక్యం. ఆ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అనంటే, నీ శరీరం లేదా నీ జన్మ, నీ బ్రతుకు పాడైపోయింది. నీ బ్రతుకులో మంచి లేదు, నీ బ్రతుకులో నీతి లేదు, నీ బ్రతుకులో దాన్ని ఏమంటారంటే అసలు ఇసుమంతైనా పరిశుద్ధత లేదు. కాబట్టి నీకేం కావాలి? ఏం కావాలి అని అంటే పరిశుద్ధత కావాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? నీటి మూలంగా జన్మించాలి. నేలలో ఏముంది? నేలలో ఏమీ లేదు. దేవుని వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ నేలతో కలిసినప్పుడు అది ఒక శక్తిగా మారుతుంది. యేసుప్రభు ఏం చెప్పాడంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మం చెప్పాడు. బాప్తిస్మం పొందినవాడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు అని చెప్పాడు. ఇక్కడ యేసుప్రభు నికోదేవుకు అదే చెప్పాడు. ఒకడు ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించాలి. ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మిస్తే జరిగేది ఏంటి అని అంటే 5వ వచనంలో చెప్తున్నాడు. చూడండి, చదువు 5వ వచనం చదువు. నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడు. ఎందుకంటే 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే శరీర మూలం